ఒకప్పుడు మేడిగడ్డను మానస పుత్రిక అంటూ సంబోధించిన కేసీఆర్ ఇప్పుడు బొందలకట్ట అంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. మానస పుత్రిక నుంచి బొందలకట్ట మధ్యలో కేసీఆర్ లక్షల కోట్లు కథం పట్టించారని ఫైర్ అయ్యారు. ఇక నల్గొండలో కేసీఆర్ ఆనాడు ఏం పీకడానికి వెళ్లారు అంటూ కాంగ్రెస్ పై నోరు పారేసుకున్నారని, మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి ఆయన షాద్ నగర్ పట్టణంలో పర్యటించారు. 10 ఏళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని, పేదలకు ఇళ్లు కట్టించారా, బాత్రూంలు కట్టించారా, బియ్యవా ఇచ్చారా, అదేవిధంగా ఈజీఎస్ పనులు చేశారా, అసలేం చేశారని సూచించారు. గత ప్రభుత్వం చేసిన ఖర్చులపై శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఉలిక్కి పడుతున్నారని విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటేనని, అందుకే కేసీఆర్ కుటుంబంపై చర్యలకు తాడులకు మోదీ అమిత్ షా వెనుకంజ వేశారని తెలిపారు పొన్నం ప్రభాకర్. సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన పని ఏందో చెప్పండి. బాత్రూమ్లు కట్టినమా, రేషన్ బియ్యం ఇచ్చినమా, ఈజీఎస్ కార్యక్రమాలు చెప్పినమా అని చెప్పుకునేది కాదు. ఒక నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, ఒక ఆరోగ్యం మెరుగుపడడానికి, వైద్య సంబంధించిన పరంగా కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా మీరు ఏర్పాటు చేసింది ఉందా అని అడుగుతాను. ఆఖరికి విభజన హామీలు కావచ్చు, అవన్నీ ఏం చేయని మీరు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు. అంతేకాదు, మీ ప్రధానమంత్రి మీ అమిత్ షా పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి తెలంగాణ అమరవీరులను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పాటు దొంగదారిన చేసుకొని పేరు తలుపులేసని చెప్పినటువంటి దానికి భారతీయ జనతా పార్టీ జవాబు చెప్పాలి, ఎన్నికలను డిమాండ్ చేస్తాను. అంతేకాదు, ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ అంశం జవాబు చెప్పకుండా, తెలంగాణ అభివృద్ధి మీద ఏం చేశారో చెప్పకుండా, అసలు పొద్దున్న లేస్తే దేశం మొత్తం మీద 95% మంది రాజకీయ నాయకులను, బీజేపీని వ్యతిరేకించే రాజకీయ నాయకులను ఈడీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ మీద మాత్రం రైడ్ చేయించి ఈ దేశం మొత్తం మీద ఒక కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు వదిలేసినారు? 10 సంవత్సరాలుగా తెలంగాణ